ఒకసారి రాము బర్నీ గారు రాము డెమాన్ మనీష్ అంతే. బర్నీ గారు డెమాన్ మనీష్ బర్నీ గారు డెమాన్ ఓకేనా? ఓకే అమ్మా అన్న అర్హత లేని వాళ్ళు నలుగురు పేర్లు అమ్మా ఆగు 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 ఇగో రీజన్స్ అడిగితే రీజన్స్ ఒకటే చెప్పండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్స్ ఉన్నాయి. సో మోస్ట్ ఆఫ్ ది రీజన్స్ పెట్టుకొని హరీష్ గారిని, ప్రియా, దమ్ము, కళ్యాణ్ని సైడ్ చేస్తున్నాం. అండ్ వీళ్ళు వాళ్ళు అనర్హులుగా ప్రకటిస్తున్నాం అని చెప్పండి. అండ్ ఇంకొకటి మీ అందరిలో పేరు పెట్టిన దండం పెట్టుకుని అడుక్కునేది ఏంటంటే ఇట్స్ అ టీమ్ డిసిషన్. అంతా అయిపోయాక నీ పేరు నేనే చెప్పా, వాళ్ళు వద్దన్నారు, వీళ్ళు ఇద్దన్నారు, మీ వల్ల నేనే పోస్ట్ చేసా, ఇలాంటి ఎందుకంటే పక్క వాళ్ళు అడుగుతారు, అడిగినప్పుడు ప్లీజ్ డోంట్ డూ దట్. ఎందుకంటే దాని వల్ల ఇది టీమ్ డిసిషన్. ఒకరు కావాలనుకుంటారు, ఒకరు వద్దనుకుంటారు, ఒకరు మళ్ళీ కావాలనుకుంటారు, మళ్ళీ వద్దనుకుంటారు. ఇప్పుడు బిగ్ బాస్ మాకు అంటే మళ్ళా ఇగో ఇలా అవుతుందని అందుకే బిగ్ బాస్ మాకు ఒక ఛాలెంజ్ లాగా ఇది ఇచ్చారు. ఇప్పుడు మేము దాన్ని కంపల్సరీ ఫేస్ చేయాలి. కాబట్టి ఇప్పుడు అందరి తరపున మాట్లాడి అనుకుంది కాబట్టి ఇవి డిసిషన్. దయచేసి ఇది ఇక్కడికి వదిలేయండి. వాళ్ళు వచ్చేసి మీరు ఎవరి పేరు తీసుకున్నారు, ఎవరు నా పేరు వద్దని, ఇక్కడ ఎవరికెవరు శత్రువులు కాదు, ఎవరికెవరు క్లోజు కాదు. ఓకే, మనీష్ కి ఫస్ట్ నుంచి ఒక మానిటర్ అనేది ఏది రాలేదు కాబట్టి దిస్ విల్ బి ఎ ఛాన్స్ ఇఫ్ యూ బికమ్ అతనికి ఒక బ్యాడ్జ్ వస్తుంది. అండ్ ఆల్సో ఈజ్ ఇన్ నామినేషన్ అండ్ హీజ్ ఇన్ నామినేషన్. కమింగ్ టు డెమాన్, ఇప్పటి వరకు వాడికి ఆడింది ఏది ప్రూవ్ చేసుకోవడానికి. బర్నీ గారు అయితే నాకు అందరినీ మేనేజ్ చేయగలిగే సత్తా ఉందని. ఎక్కువ కోపం తెచ్చుకోకుండా ఫస్ట్ దాని ప్రాబ్లమ్ ఎలా సార్ట్ అవుట్ చేయాలి ఏంటి అనేది, ఒకవేళ ఏదైనా ఇష్యూ అయినా కూడా దాన్ని వెంటనే సార్ట్ అవుట్ చేయడానికి చూస్తారు కానీ తప్పని ఒప్పుకోగలిగే మెయిన్ థింగ్ అందరు ఇంటారు. అండ్ ఆల్సో చెప్పగాకు సోదరని కాదు, అందరిని మేనేజ్ చేయగలిగే. అదే అది చెప్తే వాళ్ళు దానికి నామినేషన్ వేసింది. చెప్పండి రీజన్స్ ఎందుకు అండ్ ఒకరు మాట్లాడేటప్పుడు ఇంకొకరు ఓవర్లాప్ కాకండి. సంజనా గారే రివీల్ చేస్తారు. సరే డన్, థ్యాంక్ యూ అప్ప. లాస్ట్ కెప్టెన్ ప్లీజ్ స్టాండ్. ఫస్ట్ బిగ్ బాస్ ని అడగండి సంజన గారు. వీఆర్ రెడీ విత్ ద నేమ్స్. Yes, we are ready. పెట్టొచ్చా? And we didn't take too much time. బిగ్ బాస్ రెడీ. ముందుకెళ్ళండి బిగ్ బాస్ నలుగురు మొదటిగా ఇటువైపు నుంచి స్టార్ట్ చేస్తాను. ఎవరిని కావాలని అనుకున్నామో బర్నీ గారు వాళ్ళ పేర్లు వద్దనుకున్న నలుగురు పేర్లు చెప్పండి. ప్రియా, ప్లీజ్ కమ్. ప్రియా వద్దనుకున్నాము. లేదు, విల్ గో వన్ బై వన్. ప్రియా వద్దనుకున్నాము ఎందుకంటే ఫస్ట్ ఇట్స్ గ్రూప్ డిసిషన్. రెండోది మానిటర్ గా ఐ కెన్ నాట్ హ్యాండిల్ హర్. ఇట్ వాస్ వెరీ 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 టఫ్ ఫర్ మీ మానిటర్ గా హ్యాండిల్ చేయడానికి. సో ఇప్పుడు క్యాప్టెన్ ఇస్ అబౌవ్ మానిటర్. లేదు. అండ్ ఒక ఆర్గ్యుమెంట్ ని ఎవరు ఎక్కువసేపు చేయగలిగారు అంటే ఎవరు చేయలేపారు, ఎవరి మాట ఎక్కువసేపు వినగలిగారు, ఎవరి మాట వినలేదు, ఇవన్నీ తీసుకున్నాం మేము. వన్ బై వన్ పాయింట్ చెప్పింది నాకు చెప్పండి. లేకుండా నేమ్స్ చెప్పేస్తే ఇక్కడ మీరు చెప్పేశారు అని చెప్పి సైలెంట్ గా నేను యాక్సెప్ట్ చేయడానికి లేదు. ఓటింగ్ బేసిస్ ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఎక్కడ స్కోప్ వచ్చింది పర్ఫార్మ్ చేయడానికి. నేను నామినేషన్స్ లో ఉన్నా. ఇది నాకు ఎంత ఇంపార్టెంట్ అసలు ఇప్పుడు పర్ఫార్మెన్స్. అందరి డిసిషన్ అదే ప్రియా. అందరూ కూడా నామినేషన్స్ ఉన్న వాళ్ళు, నామినేషన్స్ లేని వాళ్ళు అవన్నీ చూసుకుంటానే చేశారు. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో నేను చాలా పర్ఫార్మ్ చేశాను మీ సైడ్ నుంచి. నాకు స్కోప్ ఉండే. నేను నామినేషన్స్ లో ఉన్నా కూడా మీకు అది ఫరక్ పడదు. చూస్ చేసుకున్న ముగ్గురులో నేను ఎక్కువ పర్ఫార్మ్ చేశానని చెప్పేది మీది ఆర్గ్యుమెంట్. నేను అసలు ఎవరితో ఆర్గ్యూ చేయలేదని చెప్పి మీ పాయింట్. ఫుడ్ మానిటర్ గా మీకు అన్యాయం చేశానని చెప్పి మీ పాయింట్. ఇవి మీ పాయింట్స్. దోస్ ఆర్ నాట్ అవర్ పాయింట్స్. ఒక్కొక్కరికి నాకు అంటే నాకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇండివిజువల్ పాయింట్ ఉంది. అండ్ ఓటింగ్ ఎవరి వాళ్ళ ఇండివిజువల్ పాయింట్. మేడం
వాళ్ళు మేడం ఇండివిజువల్ పాయింట్ చెప్పింది, నాకు ఇండివిజువల్ పాయింట్స్ కావాలి. ఒక్కొక్క- అంత ఈజీ నారా? నేను నామినేషన్స్ ఉన్నాను. ఐ నీడ్ ఎవ్రీ ఇండివిజువల్ పాయింట్. నాకు తెలుసుకోవాలి కదా వై ఐఎమ్ నాట్ అన్వర్తి యాజ్ అ క్యాప్టెన్సీ కంటెండర్. నాకు ఇండివిజువల్ పాయింట్స్ కావాలి. అంత సింపులా? ఒకరిని కంటెండర్ రేస్ లో నుంచి తీసేయడం అంటే అంత సింపులా? రీజనింగ్ ఉండదు. అందుకే నేను ఇండివిజువల్ గా అడగాలనుకుంటున్నాను. పర్సెంటేజ్ గా చెప్పమలేదు ప్రియా బిగ్ బాస్. అందరూ కలిసి ఒక నాకు అడిగే రైట్ ఉంది, చెప్పమన్నారంతే. నాకు అడిగే రైట్ ఉంది మాన్యుల్ గారు. అంతే, ఓకే, అలా అయితే ఓకే. మీ అందుకే అడుగుతున్నా. నాకు అడిగే రైట్ ఉంది, నాకు తెలుసుకోవాలి నేను ఎందుకు కాదు అని. ఇప్పుడు మేడం ఉంది, మేడం చెప్పేశారు, మీరే చెప్పేసేయండి. రీజనింగ్ లేకుండా చిన్నపిల్లలు బొమ్మలాట కాదు కదా, రీజనింగ్ ఉండదు. నాకు రీజనింగ్ కావాలి. నాకు 1 by 1 రీజనింగ్ చెప్పాలి. ఎవరికి కావాలి? ఓట్స్ ఎవరికి ఎక్కువ వచ్చాయి వాళ్ళు ఉంటున్నారు, ఎవరికి తక్కువ వచ్చాయి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇంతమందిలో నిన్ను ఇద్దరు కావాలనుకుంటే నలుగురు వద్దన్నారు. ఇప్పుడు మనం ఆ దాన్ని బట్టి వెళ్లాల్సి వచ్చింది. నేను అదే చెప్తున్నా. నా వర్క్ ఫుడ్ మానిటర్ గా నేను అప్పుడు ఫస్ట్ డే నుంచి ట్రై చేస్తున్నా. ఈక్వల్ గా ఉండాలి. ఏది అడిగినా వద్దు, ఏది అడిగినా వద్దు అనలేక కనెక్ట్ అవ్వలేదు. కొంతమందికే కనెక్ట్ అయింది. యూ గాట్ ఓన్లీ 2 votes. మిగతా వాళ్ళ దగ్గర నుంచి నీకు ఓట్ రాలేదు. సో యు ఆర్ నాట్ ఇన్ ద కెప్టెన్సీ నెక్స్ట్ రేస్. నెక్స్ట్ ఒకరు డన్ అయింది, ఒక మంచి ఇక్కడ తెలపొచ్చా నేను ప్లీజ్? వద్దు, ఫస్ట్ ఎవరు వద్దు అనుకున్నామో వాళ్ళే చెప్పండి. చెప్పింది చేయండి మేడం. సరే డన్. హరీష్ గారు ఎందుకంటే తన మూడ్ స్వింగ్స్ ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు. అండ్ మూడ్ స్వింగ్స్ ఉన్న వాళ్ళు క్యాప్టెన్సీలో వెళ్ళిపోతే మరీ అవుట్ హౌస్ లో ఫెసిలిటీస్ చాలా తక్కువ ఉన్నాయి. ఏమేమి అయిపోతుందో అని ఒక కాన్ఫిడెన్స్ లేక గురించి ఎవరు డిస్కస్ చేయలేదు. ఫైన్ అంటే అన్ని రకాలుగా ఇట్లా ఆలోచించారు కాబట్టి హరీష్ గారు. మీ డిసిషన్ కి ఐ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. ఓకే, బట్ మూడ్ స్వింగ్స్ గురించి మాట్లాడుతున్న ఆమె దగ్గర నుంచి చాలా హాస్యాస్పదంగా ఉంది. అదర్ దెన్ దట్ ఐ రెస్పెక్ట్ యువర్ డిసిషన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, నేను ఎంత ధర్మంగా ఉంటే న్యాయంగా ఉంటానో నాకు తెలుసు. మీకు రాను రాను మీకు అర్థం ఎంత న్యాయంగా ఉన్నా సాటిస్ఫై చేయలేకపోతే రాను రాను మీకు తెలుస్తుంది. సాటిస్ఫై చేయలేకపోతే అంటే మీకు తెలుసు నాకు ఎవరు పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకోను. వర్క్ విషయం వచ్చేప్పుడు ఏదైనా సరే చాలా బ్యాలెన్స్ ఉంటా, చాలా మెచ్యూర్ ఉంటా. బట్ మీ డిసిషన్ నేను రెస్పెక్ట్ పర్సనల్ గ్రడ్జ్ ఎవరికి లేదు సార్. ఉందని చెప్పాను. ఎవరన్నా 7 ఐ రెస్పెక్ట్ యువర్ డిసిషన్ అంతే. ఓకే, మీరు సెలెక్ట్ చేసినా కూడా రీజనింగ్ వ్యాలిడ్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది నేను చెప్పేది. చెప్పండి. ఫేవరెటిజం అనే ఒక చిన్న వర్డ్ చెప్పేసి ఫేవరెటిజం కాదు ప్రియా. అంతే, ఆమె పరంగానే ఫేవరెటిజం. నేను కూడా ఉన్నానా ఇక్కడ? చెప్పండి. చెప్పు, మాట్లాడు. మరి ఎందుకు ఒక్క నిమిషం చెప్తాను, తర్వాత మీరు మాట్లాడండి. సరే, మాట్లాడు. అనుకున్నది ఏంటంటే వచ్చినప్పటి నుంచి మేమంతా అబ్జర్వ్ చేస్తాం, లైక్ నేనైనా కానీ మా పేరెంట్స్ అంతా అబ్జర్వ్ చేస్తున్నాము. సో ఇక్కడ ఎవరు అండ్ మేము బిగ్ బాస్ లో కెప్టెన్సీగా అర్హత కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నేను నార్మల్ గా అయితే మేము ఎవరిని ఈయన మా ఫేవరెట్, ఈమె మా ఫేవరెట్ అనేది ఏం లేదు. ఆవిడ మా ఫేవరెటా, మన ఫేవరెటా, అది డెస్టినీ. సో మేము అనుకునే చేస్తున్నాం. ఏదో మాట్లాడుతున్నాం. అదే అంతే మా ఒక పేరుని మిగతా 6 పేర్లతో కంపేర్ చేస్తాం. ఎస్, ప్రతి ఒక్క ఇండివిజువల్ కంపారిజన్ జరిగింది. మిగతా 6 పేర్లతో కంపేర్ చేస్తే లీస్ట్ నేను ఈ 6 బిగ్ బాస్ ఇచ్చిన ప్రక్రియ మేము ఫాలో అవ్వాలి. ఇప్పుడు మాకు 7 members కూడా కావాలి. అది అవుతుందా చెప్పు? సరే, నేనైతే అర్థం చేసుకోవాలి మీకు ఎంత కష్టంగా ఉంటుందో డిసిషన్ తీసుకోవడానికి. ఐ రియలీ అప్రిషియేట్ అండ్ అడ్మైర్ దట్. పర్సనల్ ఏం లేదు. లేదా పర్సనల్ ఏం చెప్పండి, అందరికీ ఉంటుంది. నాకు తెలిసి అందరూ వ్యక్తిగతంగా ఏం నిర్ణయం తీసుకోరు. ఐ రియలీ అప్రిషియేట్ అడ్మైర్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పదు కాబట్టి అంతే.